జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అమ్మ, నాన్న, పిల్లల వ్యవహారాల గురించి ఈరోజు మనం చాలా తెలుసుకుందాం. అమ్మ, నాన్న పిల్లల పట్ల ఎక్సెసివ్ అటెన్షన్ చూపిస్తున్నారని మనం మాట్లాడుకున్నాం. ఈ ఒక్క విషయం ఈ రోజుల్లోనూ ప్రభావం చూపిస్తుంది. ఆ రోజుల్లో ఇంత ఇదిగా కనిపించేది కాదు. ఎలాంటి స్పెషల్ అటెన్షను లేదు. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ మినిమం 5-6 మంది పిల్లలు ఉండేవారు. ఈ రోజుల్లో 2 లేదా 3. 3 అనేది చాలా రేర్. 2 ఎక్కడో కొన్ని చోట్లే 3. ఒక్కో చోట ఒక్కో విధానం అవలంబిస్తారు. పిల్లలు ఎక్కువ ఉన్న చోట ఒకరికి బోర్న్విటా నచ్చితే బోర్న్విటా ఇస్తారు, మరొకరికి పాలు నచ్చితే పాలు ఇస్తారు, టీ అంటే టీ, కాఫీ అంటే కాఫీ, ఇలా ఎవరు కోరింది వాళ్ళకి ఇస్తారు. పాత రోజుల్లో ఇవేవీ ఉండేవి కావు. అందరికీ సమానంగానే పాలంటే అందరికీ పాలే. పరిమాణం కూడా అందరికీ ఒక్కలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఒక చిన్న కప్పు ఉందనుకోండి, దాంతోనే అందరికీ సమానంగా అందజేస్తారు. ఆ తర్వాత ఆడపడుచు, మరిది, పిల్లలందరికీ దాదాపు 10 పిల్లలుంటే అందరికీ సరి సమానంగా వాళ్ళు ఇస్తారు. ఎక్కువ తక్కువల ప్రసక్తే లేదు. సరి సమానంగా ఐకమత్యంగానే ఉండేవారు. భోజనం విషయంలోనూ ఇదే పద్ధతే. ఒకరికి పిజ్జా అంటే ఇష్టం, మరొకరికి పప్పు రొట్టె అంటే ఇష్టం, ఇంకొకరికి ఉప్మా అంటే ఇష్టం, ఇలా రకరకాలు కోరుకుంటారు. వెంటనే అమ్మ కోపం తెచ్చుకుంటుంది, ఇన్ని వంటకాలు చేయడం ఏంటని. ఒకరికేమో బంగాళదుంప ఇష్టం, ఇంకొకరికి అది చస్తే తిననంటాడు. పాపం ఆ తల్లికి ఎన్ని కష్టాలు. రకరకాల వంటకాలతో చస్తుంది. పైకి చెప్పుకునేది ఒకటి, లోనా తిట్టుకునేది ఒకటి. ఎరా మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం చేయడం నా తరమా అని తిడుతుంది. కానీ మనసారా సంతోషంగా చేసి పెడుతుంది. ఈ పిల్లలు ఏమిట్రా అంటే తల్లి చేసి పెడితే చాలు, ఒక చూపు చూడొచ్చు అనుకుంటారు. వీళ్ళు అందరూ చేయడము, ఇంకా కొత్తగా చేసి పెట్టడం లాంటివి ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రారంభంలో చాలా హ్యాపీగా అందరికీ అన్నీ చేసి పెడతారు. ఈ పిల్లలు అట్టహాసం చేయకుండా తింటారు. వాళ్ళేమో అమ్మకి ఇంతకన్నా పనే ఉంది, చేసి పెడితే కరిగిపోతుందా అనుకుంటారు. ఈ అలవాటు మనమే నేర్పిస్తున్నాం. వాళ్ళ తీరు మాత్రం మారడం లేదు. ఆ పైన తల్లి ఎంత మొత్తుకున్నా వీళ్ళు మాత్రం వినిపించుకోరు. అరుస్తూనే ఉంటారు. 24 గంటలు కేకలేస్తూనే ఉంటారు. మీరు ప్రతి ఇంట్లోనూ చూడండి, అమ్మ చిరాకు పడుతూనే ఉంటుంది. శృతి మించిపోతే పిల్లలు దారి తప్పిపోతారు కదా. ఇందువల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్పినప్పటికీ పిల్లలు వినిపించుకోకపోతే వాళ్ళు పెడచెవిన పెడితే ఆ తర్వాత మనం తీరు మార్చుకోవాలి. మనం చెప్పేది చెవికెక్కించుకోకపోతే ఇక మనం ఎంత మొత్తుకుని ఏమి లాభం? తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మీరు మెదలకుండా ఉండండి, మౌనం వహించి చూడండి, దాని ఫలితం కనిపిస్తుంది. వేరే ఏ నష్టం ఉండదు. అరవడం ముందు మానేయండి. మీ హెల్త్ పాడవుతుంది. మీరిలా అరిచి గీ పెట్టడం వల్ల పిల్లలు బాగుపడరు. దానివల్ల ఏ ఒక్క ప్రయోజనం మీకుండదు. ఎప్పుడు చూసినా ప్రతి విషయంలోనూ మీరు పిల్లల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది చేయకు, ఇది చెయ్యి, ఇది చేయకు, అది చెయ్యి, ఇది అలా పెట్టాలి, అది అలా పెట్టాలి, ఇలా నడవాలి, అలా మాట్లాడాలి, బస్సులో వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు బస్సులో ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలని సలహాలు ఇస్తుంది. చూడమ్మా, బస్సులో భద్రంగా వెళ్ళాలి, కింద పడిపోతావు, జాగ్రత్తగా దిగాలి అనగానే ఆ కుర్రాడు, అమ్మా నేను రోజు బస్సులోనే వెళుతున్నాను, ఎప్పుడు కింద పడలేదు, ఎందుకు ఇలా సలహాలు ఇస్తావు? నాకు అర్థం కావడం లేదు. వీళ్ళు ఎప్పుడూ చెప్పిందే చెబుతూ కూర్చుంటే పిల్లలు ఎదురు సమాధానం చెప్పరా ఏంటి? అప్పుడు అమ్మ ఏమనగలదు? నేనేమన్నా చిన్నపిల్లని కాదు, నేను పెద్ద పిల్లనే, నాకు అంతా తెలుసు, నువ్వు ఊరికే కేకలేదు. అమ్మకు పట్టిన దుస్థితి చూసారా? మీ వాడు మీతోటి అమ్మ నాకంతా తెలుసు, నువ్వు ఊరికే వాగుతూ కూర్చోవద్దు అని అనలేదు. నాకు జ్ఞాపకం ఉంది. కానీ అమ్మకు మనం మళ్ళీ మళ్ళీ చెప్పడం తప్పవుతుందనే దృష్టి ఉండాలి కదా. ఒక పని చేయమని చెప్పి పిల్లలకు ఎన్నిసార్లు గుర్తు చేసి సతాయిస్తారు చెప్పండి? మర్చిపోతారు, చేయలేరు అనే ధ్యాసలో ఉండిపోతారు. మీరు మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తూ ఉంటే చేయదలుచుకున్నవాడు కూడా చేయడు, చిటపట్లాడతాడు. నాకు జ్ఞాపకం ఉంది, నా ఇష్ట ప్రకారం చేస్తాను అంటాడు. ఈ రోజుల్లో పిల్లలు ఏమంటారు? వాళ్ళ ఇష్టానికి అడ్డుపడొద్దని అంటారు. వాళ్ళకు అన్ని విషయాల్లోనూ 3 ఉండాలి.
మూడు ఉండాలి, మూడు ఉంటేనే పని చేస్తారు. అంతవరకు వాళ్ళు హాయిగా తింటారు, పడుకుంటారు, ఆడుకుంటారు, టీవీ చూస్తారు. ఎప్పుడు మూడు ఉంటే అప్పుడే వాళ్ళు చెప్పింది వింటారు. అమ్మ కాయగూరలు తెమ్మంటే వెంటనే బయలుదేరతారు. ఈ అమ్మగారులు ఉన్నారు చూసారా, వాళ్ళు అంతకంటే మరీను వెంటనే కాయగూరలు తీసుకురా, త్వరగా త్వరగా వెళ్ళు, తను చెప్పిన వెంటనే ఆ పని ఉన్న పళంగా చేయాలి అనుకుంటారు. ఈ స్థాయిలో వాళ్ళ ఎదురుచూపులు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళ మనసు చెప్పినట్టే చేస్తారు. వీళ్ళిద్దరి పద్ధతిలో వ్యత్యాసం కనిపిస్తుంది కదా. తొందర పెట్టే తల్లి, సోమరిపోతు కొడుకు. పిల్లలు అది ఆడైనా మగైనా ఒకేలా ఉన్నారు. తల్లి కూతుళ్ళ మధ్య ఈ ప్రాబ్లం బాగా పెరిగిపోయింది. ఏదైనా ఒక పని అప్పగిస్తే, ఉండమ్మా నేను చేస్తాను, వెంటనే అమ్మ అర్జెంటు, లేదు లేదు నువ్వు అర్జెంటుగా చేస్తేరాలి, ఏంటి అలా ఉన్నావు, ముందు ఇది చేసిపెట్టు అంటుంది. టీవీకి అతుక్కుపోయావు పని చేయకుండా. మీరు చెప్పే టైంలో తను చూడదలుచుకున్నప్పుడు మీకోసం అది మానేసి తను ఎలా పనిచేస్తుంది చెప్పండి. ఈ కన్న తల్లులే అది అర్థం చేసుకోవాలి. వెజిటబుల్ కట్ చేయమంటారు, ఇప్పుడే కట్ చేయి, అర్జెంటుగా కావాలి అంటారు. ఉండమ్మా, ఇదిగో ఇప్పుడే వస్తాను, 5 నిమిషాల్లో కట్ చేసి ఇస్తానమ్మా అంటారు. స్టవ్ మీద గిన్నె పెట్టేశాను, గ్యాస్ వేస్ట్ అయిపోతుంది, ఏమ్మా ఒక 5 నిమిషాలు ఆగి పెడితే నీ సొమ్మేం పోతుందని పిల్లలు విసుక్కుంటారు. కానీ ఈ కన్న తల్లులు అడ్జస్ట్ చేసుకోవడమే లేదు. అమ్మాయి మనతో అడ్జస్ట్ కాలేదు ఏంటా అని ఆలోచిస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే పర్వాలేదు, బంధువులు వచ్చేస్తారు, అప్పుడు ఏదైనా హెల్ప్ అయితే సరి. కానీ ఇది డైలీ చేయాలి కదా. ఆడపిల్లకి ఇది బాగా అర్థమైంది. కానీ ఈ తల్లికి ఇలా చేయడం అలవాటైపోయింది అనుకుని మన పద్ధతిలో మనం ఉందాం. తను ఎలా ఉంటే మనకేంటి, తిడితే తిడుతుంది, పట్టించుకోకూడదు. ఒక అమ్మాయి నన్ను కలుసుకోవడానికి వచ్చింది. తను ఏమంటుందంటే, మా అమ్మాయి ఎల్లప్పుడూ నన్ను తిడుతూనే ఉంది, మా మీద తనకు అమితమైన ప్రేమ ఉంది, అన్నయ్య ఏదైనా అంటే ఆశగా మాట్లాడుతుంది, అదే నేనంటే మాత్రం నన్ను కొంచెం కూడా లెక్క చేయదు, అంత ఇదిగా తను తేడా చూపిస్తుంది. అన్ని పనులు నా నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. నాకంటే కొంచెమే నా తమ్ముడు చిన్నవాడు, వాడికి నాకు 2 ఏళ్లే తేడా. కానీ మా అమ్మ వాడితో ఒక్క పని కూడా చేయించదు, నాకు మాత్రం ఏదో ఒక పని అప్పచెప్తూనే ఉంది. యాక్చువల్గా నాకు నా తమ్ముడికి మధ్య ఏ ప్రాబ్లము లేదు, మేమిద్దరం ప్రేమగా చనువుగా ఉంటాం. కానీ అమ్మ ఏం చేస్తుంది, ఎప్పుడూ వాడికే సపోర్ట్ చేస్తుంది. ఒక్కోసారి తను నా చేత అన్ని పనులు చేయించుకుంటుంది. అప్పుడప్పుడు నాకు ఎగ్జామ్ ఉంటాయి, హోంవర్క్ ఉంటుంది. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా, నా తమ్ముడితో ఈ పని మాత్రం నా కోసం చేసి పెట్టమంటాను. అమ్మ నాకు అప్పగించిన పని నా తమ్ముడికి చెప్పేస్తాను, వాడు ఆనందంగా చేసి పెడతాడు, వాడికి ఏ కష్టమూ అనిపించదు. మేమిద్దరం కలిసి మా అమ్మ చెప్పిన పని చేసినా కూడా అమ్మకు కోపం వస్తుంది. నీకు అప్పగించిన పని నువ్వెందుకు తమ్ముడికి అప్పగించావు, నువ్వెందుకు చెయ్యవు, ఎందుకిలా నా మీద మండిపడుతుందో తెలియలేదు. చెడామెడా తిడుతుంది. నా తమ్ముడికి నాకు మధ్య పని చేసుకోవడంలో ఏ ఇబ్బంది లేనప్పుడు మీరెందుకని మా మధ్య దూరం ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అంటాను. ఎందుకంటే అమ్మకి కొడుకంటే ఇష్టం, ఎక్సెసివ్ ప్రేమ బాగా ఎక్కువ ఉంది. అందువల్లే ఆ అమ్మాయి మానసికంగా కుళ్ళి కుళ్ళి ఏడ్చేది, లోన్లీగా తను ఫీల్ అయ్యేది, తను దోషిలా తప్పు చేసినట్టు ఫీల్ అవుతోంది. ఇన్ని విధాలుగా దెప్పి పొడుస్తుందే. అక్క తమ్ముళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య కన్నతల్లి ఇంత తేడా చూపిస్తుందేంటి. వాడేమో నా దగ్గర కంప్లైంట్ చేశాడు, అందరి ముందు చేశాడు, పక్కనే తన తమ్ముడు అక్కడ కూర్చునున్నాడు. నేను ఆ కుర్రాడితో, ఏం బాబు మీ అక్క చెప్పిందంతా నిజమా అని అడిగాను. మీ అమ్మ నీ మీద ప్రేమ చూపిస్తుందా? వెంటనే ఆ కుర్రాడు, అవును ఇది ముమ్మాటికి నిజం అని అన్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, దీనికి మందేంటి? కొడుకే ఇలా అంటున్నాడు, ఇది అందరి ఇళ్లలో జరిగేదే. ఇంకా చెప్పాలంటే ఒక బిడ్డ తల్లి పుట్టింటికి వెళ్ళిపోతే వెంటనే నాకు మనశ్శాంతి కలుగుతుంది, నేను అన్ని పనులు చేయాల్సి వస్తుంది. కాలేజీలో కూతురు చదువుకుంటుంది, అయినా ఇంటెడు చాకరీ నా నెత్తిన పడేస్తారు. అప్పుడప్పుడు అంట్లు కడిగించడం, అప్పుడప్పుడు బట్టలు ఉతకడం, ఒకటేంటి అన్ని పనులు నేను చేసుకుపోతున్నాను. ఫైనల్గా ఒకే ఒక ఆలోచన తడుతుంది, మిగతా వాళ్ల చేత మాటలు పడ్డం కంటే ఈ పని చేయొచ్చు అనిపిస్తుంది. మహా అయితే ఏంటి, చాకరీ చేయాలంతే కదా, ఈ అనవసరమైన టెన్షన్ తప్పింది కదా.
ఇప్పుడెంతో రిలాక్స్డ్‌గా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, పిల్లలు అలాగే అరుస్తూ కూర్చుంటే దాని ఫలితం ఎలా ఉంటుందో, పిల్లలు తమ పేరెంట్స్, తమ కన్నవాళ్ళ ఆహ్, ప్రెజెన్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. వాళ్ళకేమో వీళ్ళు లేకపోతే మంచిది అనిపిస్తుంది. వీళ్ళు పోతే అదే 10,000 అంటారు. ఇక్కడ తప్పు జరిగింది కదా! తల్లిదండ్రులు తమ నుంచి దూరం కాకూడదనే అన్ని వేళలా పిల్లలు మనసులో అనుకోవాలి. దానికి తగ్గట్టు తల్లిదండ్రులు నడుచుకోవాలి. వ్యవహారాలు ఈ రకంగా ఉండాలి. ఈ తల్లిదండ్రులు వారిని అర్థం చేసుకోకపోవడం వల్ల వారి పిల్లల ప్రేమను పొందే అవకాశం కోల్పోతున్నారు. ఎప్పుడు ఈ పిల్లల ప్రేమకు దూరం కాకూడదు. ఈ విధంగా ఉండకూడదు. ఇంట్లో పిల్లలకు ప్రేమ దొరకడం లేదు. దానికోసం తప్పిస్తుంటారు. టీనేజ్ దశ చేరుకోగానే వాళ్ళు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటారు. 16 ఏళ్ల దాకా ఇదంతా జరుగుతుంది. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దీన్నే తల్లిదండ్రులు అర్థం చేసుకుని మసులుకోవాలి. ఎంత అర్థం చేసుకుంటే అంతకంత మంచిది. లేదంటే చాలా వరకు మీరే ప్రాబ్లమ్స్లో పడతారు. అది అర్థం చేసుకోండి. చాలామంది అమ్మాయిలు ఇలా మనసులో కుమిలిపోతున్నారు. ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే ఈ బాయ్ ఫ్రెండ్ దానికంటూ వాళ్ళు అలమటిస్తారు. కన్నతల్లులు ఇక్కడే జాగ్రత్తగా చూసుకోవాలి. టీనేజ్కి వచ్చాక తల్లిదండ్రులు పిల్లల్ని భద్రంగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా చాలా క్షేమంగా చూసుకోవాలి. అలాగే ఆడపిల్లలని మగపిల్లలని తేడాగా చూడకూడదు. పక్షపాతంతో వ్యవహరించడం వల్ల సైకాలజీ బాగా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ మనసులో వాళ్ళు తల్లిదండ్రులకు ప్రేమ అనేది బొత్తిగా తెలియదనుకుంటారు. ఏదో ద్వేషం కలిగున్నారు. నేను వాళ్లకు బరువయ్యాను కాబోలు అని అనుకుంటారు. ఇది చాలా పొరపాటు పడే విషయం. పిల్లల మనసులో ప్రేమ ఉంది అంటే ఆ పిల్లలతో ప్రేమగా మాట్లాడి వాళ్ళ మనసులో ఉన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమగా చనువుగా ఉండాలి. వాళ్ళతోటి మీరు ఓపెన్గా డిస్కస్ చేయండి. ఫ్రీ కమ్యూనికేషన్. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ బాగా పెరిగిపోతుంది. ఇది ఉండకూడదు. కమ్యూనికేషన్ అనేది టీనేజ్కి వచ్చిన తర్వాత 15-16 ఏళ్ల కుర్రాడు కానివ్వండి, లేకపోతే 14-15 ఏళ్ల అమ్మాయి కానివ్వండి, పిల్లలతో ఈ తల్లిదండ్రులు, ఆడపిల్లలతో ఈ కన్నతల్లులు ఫ్రీగా కమ్యూనికేషన్ చేస్తూ ఫ్రెండ్లీగా వాళ్ళ వ్యవహారాలు నిర్భయంగా పంచుకోవచ్చు. జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్. ఫ్రెండ్తో మనం మీ మనసు విప్పి మాట్లాడతాము. అదేవిధంగా మనసు విప్పి మన తల్లిదండ్రులతో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఓపెన్ మైండ్తో మాట్లాడాలి. ఇంతగా ఫ్రీ కమ్యూనికేషన్, క్లోజ్ కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. దీనికోసం మొదట్నుంచి అమ్మ, నాన్న పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా అవసరం. నన్ను చూడ్డానికి ఒక అతను వచ్చేవాడు. అమెరికా నుంచి ఒక సోదరుడు వచ్చేవాడు. తను ఎప్పుడూ తన కొడుకుతో ఫ్రెండ్లా బిహేవ్ చేసేవాడు. కొడుకు తన తండ్రితో అన్ని విషయాలు చెప్పుకుంటాడు. ఇంకా చెప్పాలంటే తన కాలేజీలో చదువుకునే ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది. నాన్న, నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. ఫ్రెండ్ని అడిగినట్టు తండ్రిని అడిగాడు. ఇది చేయొచ్చు, అది చేయకూడదు అనే విధంగా ఆయన కూడా ఫ్రీగా మాట్లాడారు. తండ్రి అన్నాక పిల్లలతో ఇలా ఫ్రీగా నడుచుకోవాలి. తండ్రి ఎలా అంటే బ్రాడ్ మైండ్ కలిగి ఉండాలి. ఈ కుటుంబంలోనే ఈ చోటే నేను వాడి తండ్రిని, వాడు నా కొడుకు అనే భావన అస్సలు రాకూడదు. నేను ఇతనికి బాస్ అంటే బాస్. ఈ భావన నిజంగా కలగకూడదు. ఫ్రెండ్ అంటే అలా క్లోజ్గా ఫ్రెండ్షిప్లో ఎవరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏమీ లేదు. ఈ మేరకు మీరు పిల్లలతో నడుచుకుంటే వాళ్ళల్లో ఉన్న అన్ని విషయాలు మీతో ఒకటి వదలకుండా చెప్పడం మొదలు పెడతారు. మీతోటి చాలా ఫ్రెండ్లీగా వ్యవహరిస్తారు. అలాగే ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా జరిగిందంటే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులతో ఓపెన్ మైండ్గా చెప్పుకోవచ్చు. ఈ కాలపు పిల్లలు కన్నవాళ్లతో ఒక ఎక్స్పెక్టేషన్
పెంచుకుంటున్నారు. మీరే చూసుంటారు. ఇంట్లో 2, 3 పిల్లలు ఉన్నారంటే ఆ అమ్మా, నాన్న పిల్లల అందరితోనూ పక్షపాత వైఖరి లేకుండా నడుచుకోవాలి. పక్షపాతం అనేది ఉండకూడదు. బొంబాయి నుంచి ఒక సోదరి నన్ను కలుసుకోవడానికి వచ్చేది. తను చెప్పింది, నా కొడుకు టీనేజ్ కుర్రాడు. ఏదైనా చెప్పాలంటే వెంటనే ఓపెన్ మైండ్తో నాతో పాలు పంచుకుంటాడు. కాబట్టి వాళ్ళ సైకాలజీ చక్కగా స్టడీ చేసి వినడానికి మాకు ఒక సందర్భం కలుగుతుంది. తర్వాత నా పెద్దక్కయ్య మీద ఆశలు పెంచుకున్నాను. తన దృష్టిలో నాకంటూ విలువ లేదు. ఎప్పుడూ నాకు కొంచెం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఇందువల్ల నాకు గొప్పగా ఉంది. మా అక్కకి పెళ్ళయింది, అత్తారింటికి వెళ్ళింది. వాళ్ళ అత్తగారింటి నుంచి మా ఇంటికి వచ్చేటప్పుడు మా అందరికీ సంతోషంగా ఉంటుంది. నిజంగానే మా అక్కయ్య తన మెట్టినింటి నుంచి మా ఇంటికి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మా అక్కయ్య అంటే నాకు ఎనలేని అభిమానం. కానీ నాకు ఏ ఫీలింగు కలగడం లేదే. నిజంగానే నాకు గొప్పగానే ఉంది. పెద్ద అక్కయ్య ఇంటికొస్తే మా అమ్మ తనకే చాలా ముఖ్యత్వం ఇస్తుంది. అమ్మ 24 గంటలు పెద్ద కూతురు గురించే పురాణం చెబుతూ ఉంటుంది. ముందు తనను నెత్తికెక్కించుకుని ఊరేగుతుంది, నన్ను కన్నెత్తైనా చూడదు. మా అక్కయ్య గనక ఇంటికొస్తే నేను నిజంగానే ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతా. ఈ అన్నింటికంటే మా పెద్దక్కయ్యతో ఆవిడ నన్ను కంపేర్ చేసి మాట్లాడుతుంది. ఏదో ఒకటి నన్ను దెప్పుతూనే ఉంటుంది. ప్రతి పనిలోనూ నన్ను మా అక్కయ్యని కంపేర్ చేస్తూనే ఉంటుంది. ఇదే నాకు బాధ కలిగించే విషయం. ఇప్పుడు బాధ కంటే స్వార్థమే నాలో తలెత్తుతోంది. జెలసీ కలుగుతోంది. అమ్మ మీద కోపం కలుగుతోంది. మా పెద్దక్కయ్య అంటే ఒళ్ళు మండుతోంది. ఈ విషయం నుంచి నేనెలా బయటపడాలి? నేను చేసేదంతా తప్పనిపిస్తోంది. అయినా సరే చేసేది చేస్తున్నాను. పాపం పిల్లలందరూ టీనేజ్ పిల్లలే. ఇది అర్థం చేసుకోవడం అంత సులభమా? కొందరు ఈ స్థితిలో ఉన్నవాళ్ళు ఈ రకంగా సభలకు అటెండ్ అయ్యి వైఖరి మార్చుకుంటారు. వాళ్ళు తమ తప్పుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మా ప్రిన్సిపల్ అందరి కోసము ఇదొచ్చి జ్ఞానం యొక్క ప్రిన్సిపల్. ఇతరుల తప్పు మాత్రం మనం చూడకూడదు. ఎల్లప్పుడూ మన తప్పుల్నే మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇతరుల తప్పులు చూడడం వల్ల కర్మయోగం నిజంగా దక్కదు. తన తప్పు తెలుసుకోవడం వల్ల నిష్కర్మయోగి అవుతాడు. మీరు ఈ కర్మల నుంచి ముక్తి పొందాలి అంటే మీ తప్పులను మీరు చూసుకోండి. నేను తప్పు చేశాను అని తెలుసుకోండి. ఈ తప్పుల నుంచి నేనెలా బయటపడాలి? ఈ విషయం చెప్పి వివరించి, ఇది నా తప్పు, అందువల్లే నేను ఇలా అనుభవిస్తున్నాను, ఈ నిజం చెప్పి సొల్యూషన్ అడిగింది. ఇంకా చెప్పేటప్పుడు ఈ తల్లిదండ్రులే పిల్లలకు వివరించి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. మీరు ఈ చిన్నపిల్లల సైకాలజీ స్టడీ చేసి తీరాలి అంటాను. ఈ పిల్ల కోపంలో ఏదైనా అనుండొచ్చు. ఏంటి రాయిలా కూర్చున్నావు? పెద్దక్కయ్య మీద నువ్వు చాలా ప్రేమ పెంచుకున్నావు కదా. ఈ విషయాలన్నీ పదే పదే చెబుతుంటే అమ్మాయి బుర్రకి నిజంగా ఇది ఎక్కలేదంటే తను ఇది అనుభవించక తప్పదు. నేను ఎలా అంటే సొల్యూషన్ వెతుకుతున్నాను. ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమగానే చూసుకోవాలి కదా. ఇంకా చెప్పాలంటే అరుస్తూనే ఉండాలి. సపోజ్ పెద్దమ్మాయి ఇంటికొచ్చింది అంటే చిన్నదాన్ని బాగా చూసుకోవాలి. తనను దగ్గర కూర్చోబెట్టుకుని సంతోషంగా ఉంచుకోవాలి. తనతోటి అమ్మాయి ఈవేళ హాయిగా నిద్రపోమ్మా, నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు, చాలా శ్రమ పడిపోయావు, నేను ఇంటి పనులు చూసుకుంటాను, అదిగో అక్కయ్య వచ్చేసింది, తనతో కాస్త చనువుగా మాట్లాడు తల్లి, ఈ విధంగా చెప్పి అప్పుడు మనసులో కలిగే స్వార్థాన్ని తొలగించి సాధారణంగా ఉండమని చెప్పొచ్చు. ఇప్పుడు ఏమంటావు? పెద్దక్కయ్య వచ్చినప్పుడు తనలాగే నన్ను ట్రీట్ చేయండి అనే కదా కోరుకుంటున్నావు, ఇంకేమీ కోరుకోలేదే. మరి అలాంటప్పుడు తను చేసేదేంటి? పెద్దమ్మాయి రాగానే తను వచ్చి ఒక రూమ్లో కూర్చుని ఇద్దరూ మాత్రం విడిగా రహస్యాలు మాట్లాడుకోవడానికి ఏముంది? తను చాలా బాధపడుతుంది. ఇంట్లో ఉందా లేదా అని కూడా ఇతరులకు తెలియజేయడం లేదు. ఒకవేళ తను ఏదైనా చెప్పినా మీరు ఇంకా కొన్నాళ్ళు నాతో ఉంటే చాలు అని అంటారు. తాను పాపం ఎప్పుడో ఒకసారే వస్తుంది, తనతో టైం స్పెండ్ చేయాలి కదా అంది. అందువల్ల ఇంకా ద్వేషం పెరిగిపోతుంది కదా. తను ఈ 25 ఏళ్ల నుంచి మీతోనే ఉంది, అప్పుడంతా ఏం చేశారు?
నేను వెళ్ళిన తర్వాత ఈ దుస్థితికే కదా గురవ్వాలి. ఇది కన్నతల్లులు అర్థం చేసుకోవట్లేదు. అమ్మ మాట్లాడేది ఓకే, ఈ కూతురు మాట్లాడేది ఓకే. ఇది మనం కొంచెం బ్యాలెన్స్ చేయాలి. ఆడపిల్లకి తెలియజేయాలి, అమ్మా నేను మీ అక్కయ్యతో కాస్త మాట్లాడాలి, ఆ తర్వాత నేను నీతో ఉంటాను. తనతో ఉండేటప్పుడు కాస్త ప్రేమతో నడుచుకోండి. ఇప్పుడు ఈ స్వార్థం అనేది తొలగిపోతుంది. ఈ కంపారిజం అనేది అన్ని విషయాల్లోనూ సరిపోదు. కానీ ఈ కంపారిజం అది మనసుని బాధ పెడుతుంది కదా. ఈ కంపారిజన్ అనేది చాలా చెడ్డ అలవాటు. ఈ తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరితోనూ కంపేర్ చేయడం పరిపాటైపోయింది. ఇంట్లో 3 4 ఉంటే వారిలో ఒకరినొకరు కంపేర్ చేసుకుంటారు, లేదంటే ఫ్రెండ్స్తో కజిన్స్తో కంపేర్ చేసుకుంటారు. ఇందువల్ల పిల్లల సైకాలజీ చాలా అప్సెట్ అవుతుంది. ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఎవరితోనూ కంపేర్ చేయలేదు. అందువల్ల పిల్లలకి ఇవేవి తెలియవు. ఇది చెడ్డది, ఇది మంచిది అని తెలీదు. ఆ రోజుల్లో పాజిటివ్గా ఉండేవాళ్ళు, కానీ ఈ కాల పిల్లలు నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు. అందువల్ల ఈ కంపారిజన్ మాత్రం దయచేసి మానేయండి. ప్రతి మనిషిలోనూ అలవాట్లు తేడాగా ఉంటాయి. ప్రతి చెట్టుకి గులాబీ పువ్వులు పొయ్యవు కదా. కొన్నింట్లో మల్లెలు పోస్తాయి, కొన్నింట్లో చామంతులు, ఇంకా కొన్ని వాటిలో బంతి పువ్వులు కూడా పోస్తాయి. అన్నీ వేరువేరైనవి. జీవితమే బృందావనం లాంటిది, ఇల్లే దేవాలయం లాంటిది అంటారు. విన్నారా? ఇంట్లో వేరువేరు నేచర్ మనుషులుంటారు. ఆ రోజుల్లో అయితే ఒకే నేచర్ మనుషులే కనిపించేవారు. వెంటనే ఇంట్లో నాన్న గులాబీ పువ్వు అంటే అందరూ గులాబీ పువ్వే అంటారు. ఒక అందమైన కలలా ఉండేది. అన్నీ ఒకే రకమైనవి. ఒకరు లోభైతే ఇంట్లో అందరూ లోభులే, ఒకరు చవటదద్దమైతే అందరూ చేవ చచ్చిన వాళ్ళుగానే ఉంటారు, ఒకరు లేజీ అయితే అందరూ అలాగే. ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఆ రోజుల్లో ఇలాంటివి లేవు. ఈ రోజుల్లో ఇది ఎక్కడ ఎలా ఎవరు అని ఏమీ తెలియడం లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ రకమైన నేచర్ కలిగిన వాళ్ళు, ఏది అర్థం చేసుకోలేని లోకమైపోయింది. తల్లిదండ్రులు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ప్రతి నేచర్ని మీరు తెలిసిపెట్టుకోండి. ఆ నేచర్ని తెలుసుకుంటే మీరు గుర్తులు కనిపెట్టి ఆ నేచర్ని స్టడీ చేసి వాళ్ళ నుంచి మ్యాక్సిమం అందమైన పని చేయించుకోండి. ఆ నేచర్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. లేదంటే వాళ్ళు నాకు కొంచెం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని భావిస్తారు. ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. అలాగే ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల వాళ్ళ మనసు చాలా టయర్డ్ అవుతుంది. శరీరం మాత్రమే కాదు, మనసు కూడా టయర్డ్ అవుతుంది. మనసు టయర్డ్ అయితే ఆ తర్వాత ఏ పని చేయలేరు. ఈ విధంగా అన్నింట్లోనూ నార్మల్గా ఉండాలి. ఏ స్థాయిలో నార్మల్గా ఉంటారో ఆ స్థాయిలో మీరు నిజంగానే మంచి గ్రోత్ సాధించగలరు. లేదంటే ఏం చేస్తారు? మీరు ఆ ఎదుగుదలను అడ్డుకున్నట్టు అవుతుంది. వాళ్ళ మనసు డిప్రెస్ అవుతోంది. డిప్రెషన్ అయ్యి స్లోలీ పిల్లలు నిజంగానే జీవచ్ఛవంలా తయారైపోతున్నారు. తర్వాత వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చూసుకోవాలి. అది మాత్రమే కాదు, పిల్లల ప్రతి నిమిషం ప్రతి క్షణము చక్కగా సైకాలజీ స్టడీ చేసి వాళ్లతో ప్రేమతో వాళ్ళ సైకాలజీకి అనుకూలంగా నడుచుకుంటే ఆ ఇల్లులా కాకుండా దానికి బదులు అందమైన పూదోటగా మారిపోతుంది. జై సచ్చిదానంద.